రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో నిష్ఠతో చేస్తున్నటువంటి ఉపవాస బ్రేక్ చేసే ఇఫ్తార్ పార్టీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పట్టణం వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వచ్చి ముస్లిం సోదరుల పట్ల మాకున్నటువంటి అభిమానం, ప్రేమను చూపిస్తూ వారు చేసేటువంటి ఉపవాస దీక్షల వల్ల ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి మంచి జరగాలని వాళ్ళ కోరికని తీర్చే విధంగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనం కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగర కార్యదర్శి నాగల దీపక్ చౌదరి గారు చెప్పండి. ఇఫ్తార్ విందులు పెద్ద ఎత్తున టౌన్లో అసలు నిద్రపోకుండా ఖమ్మం అధ్యక్షులు నాకు లెఫ్ట్ ఓరియంటేషన్లో పోయింది. ఖమ్మం నగర అధ్యక్షులు నాగల దీపక్ చౌదరి గారితో చెప్పండి, ఎట్లా ఇఫ్తార్ విందులు రంజాన్ మాసం అసలు ఖాళీగా పేపర్లో చూస్తే, సోషల్ మీడియాలో చూస్తే మీరే కనపడుతూ ఉన్నారు. ఏం జరుగుతుంది ఖమ్మం? మొదటి నుంచి కాంగ్రెస్ మైనార్టీ పక్షపాతిగా ఉంటుంది. పేదల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి విశేష కృషి చేసుకుంటూ రావటం జరుగుతుంది. అందులో భాగంగా రంజాన్ మాసం అనేది ముస్లిం సోదరులకి అతి పవిత్రమైన మాసం. వాళ్ళు ఎంతో పవిత్రంగా భావించే ఈ మాసంలో ఉపవాస దీక్షలు అనేవి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతోని చాలా జాగ్రత్తలు తీసుకొని 4 పూటల నమాజు మరి అదేవిధంగా ఉపవాసం చేసి మరి ఉపవాసం విడిచే టైంకి ఇఫ్తార్ విందులు ఇవ్వటం ఆనవాయితీ, ట్రెడిషన్ అది. దాంట్లో భాగంగా అన్ని మతాల వారు ఇందులో పాల్గొనటం, ఇఫ్తార్లో మరి అందరూ సోదర భావంతో మెలగటం అనేది ఈ రంజాన్ పండుగ స్పెషాలిటీ. కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ మరి రంజాన్ పండుగ కలిసి రావాలో, వాళ్ళందరూ వారి కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది బాధనే ఉంటుంది. మీరు ఎట్లా చెప్పండి. ఈరోజు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 3 టౌన్ ప్రాంత మైనార్టీ సోదరుల కోసం ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారి తనయులు డాక్టర్ తుమ్మల యుగంధర్ గారు, అదేవిధంగా మా నగర కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు మా దీపక్ చౌదరి గారు, అదేవిధంగా కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు అందరూ హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ముస్లిం కుటుంబాలందరూ కూడా నిష్ఠతోని ఈ యొక్క నమాజ్ని అదేవిధంగా రోజా ఉంటూ ఆ యొక్క అల్లాని వేడుకుంటున్నారు. వాళ్ళందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మీ అధ్యక్షులు వారు బాణాలు ఏమంటున్నా వద్దంటున్నా మరి ఎట్లా చెప్పండి. పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ఖమ్మం నగరంలోని 3 టౌన్ ప్రాంతంలో నాయాబజార్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తారియా దావత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా యువ నాయకులు తుమ్మల యుగంధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఖమ్మం నగర కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు నాగల దీపక్ చౌదరి గారు కూడా మరో ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి కూడా రంజాన్ మాస సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ రంజాన్ దావత్య ఇఫ్తార్ విందుకు హాజరైన ముస్లిం సోదర సోదరీమందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సర్వమత ప్రార్థనతో కూడిన లౌకికవాద భారతదేశంలో పవిత్ర రంజాన్ మాసాన్ని ముస్లింలకి ఎంత పవిత్రంగా భావిస్తారో వారి యొక్క పవిత్ర రంజాన్ మాసాన్ని హిందువులు కూడా సర్వమతాలకి సౌభ్రాతృత్వాన్ని వెల్లివిసే విధంగా వారితో పాటు వారికి సహకరిస్తూ వారందరికీ ఇలాంటి ఇఫ్తార్ దావత్ విందులు ఏర్పాటు చేయడం అనేది మన మత సామరస్యానికి ప్రతీకగా చెప్పుకుంటాం. కాబట్టి ఈ భారతదేశంలో అన్ని మతాలకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి పవిత్ర రంజాన్ మాసాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రంగా భావించే ఈ నెల రంజాన్ నెలని భక్తి శ్రద్ధతో జరుపుకుంటున్న ముస్లింస్ అందరూ కూడా మరోసారి పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు చేస్తుంది. థ్యాంక్ యూ. మనం రైతు సంఘ నాయకులు కణతాల నరసరావు గారితో ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ యొక్క రంజాన్ యొక్క పర్వదిన సందర్భంగా రంజాన్ రోజుల్లో ఈరోజు ఇక్కడ ఈ ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి తనయులు తుమ్మల యుగంధర్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి విచ్చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సార్ మీ పేరు చెప్పండి. మన కాంగ్రెస్ పెద్ద లీడర్లతో ఉన్నాము. కల్వకుంట్ల గోపాల్ గారు, 17వ డివిజన్ కంటెస్టెడ్ ఆశావాహులు వీళ్ళందరితో. సార్ చెప్పండి.
మనం నాయకులు బాలకృష్ణ గారితోనూ రంజాన్ శుభాకాంక్షలు ఈ మన ముస్లిమ్స్కి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఈ ఇఫ్తారీ చేయడం గవర్నమెంట్ చాలా సంతోషం అని మీ తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మనం కాంగ్రెస్ సీనియర్ లీడర్ బాలగంగాధర్ తిలక్ గారితో ఉన్నాం. కుప్పంలాగా ఈ వార్డు కాంగ్రెస్కి చంద్రబాబు నాయుడికి కుప్పం నియోజకవర్గంలో బాలగంగాధర్ తిలక్ గారికి 60 వార్డులలో కుప్పం. సాయంత్రం మాట్లాడుతున్నాం. శుభాకాంక్షలు చెప్పండి. చాలా సంతోషం. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని స్థానిక 40 డివిజన్లో నాయబేర్ కాలేజీ నందు ఈరోజు ముస్లిం సోదరులు, అదేవిధంగా అన్ని మతాల హిందువులు, క్రిస్టియన్స్ కూడా పెద్ద ఎత్తున ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. దీనికి మరి యువనేత కొమ్మలేగేందర్ గారు, నగర మేయర్ గారు, ఇంకా ఖమ్మం నగరంలో చాలామంది ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేశారు. ఎంతో కఠోర దీక్షతోటి ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసాన్ని అత్యంత నిష్ఠతోటి ఉపవాసాలు ఉంటారు. ఆ ఉపవాసాన్ని వదిలిపెట్టేటువంటి సమయమే ఈ ఇఫ్తార్ విందు వాళ్ళు తీసుకుంటారు. ప్రపంచ శాంతి కోసం ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు. చాలా సంతోషం. రంజాన్ మా పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం అందరూ చూడండి. సార్ మీ పేరు చెప్పండి. నాలం సతీష్. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ. దగ్గర మళ్ళీ నువ్వే తెచ్చుకో.